జనసేన పార్టీ మా అధినేతను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారును వైసీపీ నాయకులు వైసీపీ టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన మొన్న అసెంబ్లీ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ గారి పైన మా జన సైనికుల పైన 11 మంది ఎమ్మెల్యేలు ఇతర ఎమ్మెల్సీతో కలిసి ఆయన సాక్షి టీవీలో మాట్లాడుతూ సభ్య సమాజం తల దించుకునే విధంగా ఈరోజు వైసీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం ఈరోజు వాళ్ళకి ఇంకా ఇప్పటికీ కూడా బుద్ధి రాలేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ప్రజలు తిరస్కరించారు. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా ఈరోజు అధికారాన్ని కూటమి నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం, పిల్లల్ని మహిళల్ని అని తేడా లేకుండా ఈరోజు సభ్య సమాజం తల దించుకునే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు చూస్తే వాళ్ళకి ఇప్పటికీ కూడా బుద్ధి రాలేదు. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి నెల 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లేదు, ఆయన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు అని ఆయన మాట్లాడడం. అలాగే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారు సూటిగా అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారిని ఇదే వైసీపీ అధికారం ఉండేటప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పి చూపించి మాట్లాడారు. అలాంటిది ఈరోజు మా అధినేత కానీ, మా జన సైనికులు కానీ మేము సమయం పాటిస్తున్నాం. ఎందుకంటే మారుతాడులే మనిషిని, కానీ ఇప్పటికీ కూడా మార్పు రాకుండా ఆయన మాట్లాడే విధానం ఇప్పటికైనా మార్చుకోలేదు. సేమ్ అలాగే మాట్లాడడం జరిగింది మొన్న అసెంబ్లీలో. అతనిపై చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని ఈరోజు విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. త్వరలో ఆయన ఖచ్చితంగా చెప్పకూడదు తినబోతున్నాడు. ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా వినకుండా మధ్యలో వచ్చి ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని వీళ్ళు మాట్లాడడం ప్రజలే తిరస్కరించారు 11 సీట్లు ఇచ్చి. ఇలాంటిది ప్రతిపక్ష హోదా కావాలంటే 18 అసెంబ్లీ స్థానాలు గెలవాలని మినిమం వాళ్ళకి తెలియదా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం ఉండేటప్పుడు అసెంబ్లీలో ఆయన ప్రస్తావించారు ప్రతిపక్షానికి 18 సీట్లు ఉండాలని. ఆయన ఈరోజు విడ్డూరంగా కామెడీగా మాట్లాడడం, ప్రజలు డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం, ఏదో వంక చెప్పి అసెంబ్లీకి ఎగ్గొట్టడం కోసం ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.